ప్రజా సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఆర్థిక సాయం అందిస్తోందని వివరించారు. నియోజకవర్గంలో మూడో రోజు పర్యటనలో భాగంగా పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న బాధితులు ప్రభుత్వానికి, బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. మా అబ్బాయికి హార్ట్ ప్రాబ్లం ఉంది. దానివల్ల మా అబ్బాయికి 24 లక్షల రూపాయలు బెంగళూరు హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో చేయించాము. ఎక్కడ అయ్యలేదంటే బెంగళూరు పోయాము. అక్కడ 24 లక్షల రూపాయలు ఖర్చు చేశాము. ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుని పోయాకే ఇమ్మీడియట్గా మాకు ఈరోజు 6 లక్షల రూపాయలు మాకు ఈ చెక్కు ద్వారా ఈరోజు అందిస్తున్నారు. అందువల్ల ఆయనకి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. మా ఆయనకి పెరాలసిస్ వచ్చింది. మేము సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అప్లై చేసుకున్నాము. హాస్పిటల్లో ఖర్చు అయిన దానికి గాను వాళ్ళు మాకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇచ్చినారు. బాలకృష్ణ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మాకు కొంచెం ఆర్థికంగా ఇప్పుడు సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 45 లక్షల రూపాయలు మొత్తం 35 మందికి. ఎప్పుడు ఏ ఆపదలో ఉన్నా కొందరు వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తూ కాలం ఇస్తున్నా సరే, లేకపోతే ట్రీట్మెంట్ చేసుకుని బాగుపడిన వాళ్ళు అయినా సరే, అందరూ కూడా ఈ యొక్క ఏదైతే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఉందో అందులోంచి వాళ్ళకి ఖర్చు పెట్టింది మనం వాళ్ళకి తిరిగి అందించడం. వాళ్ళు కూడా స్థోమతకు మించి ఖర్చు పడిపోతే శ్రీనివాస్ అలాగే స్థోమతకు మించి కూడా ఎక్కువ భరించలేని పరిస్థితుల్లో వాళ్ళందరికీ సహాయం చేయడం, ఈ చెక్కులకు పంపిణీ చేయడం.